ఇటీవలి కాలంలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు వరుస ప్రమాదాలకు గురవుతున్నాయి. ఈ క్రమంలోనే మరో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఘోర రోడ్డు ప్రమాదానికి గురైంది. మైత్రి ట్రావెల్స్కు చెందిన ప్రైవేటు బస్సు ఏపీలోని నంద్యాల జిల్లాలో ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో 2 ప్రయాణికులు మృతి చెందగా మరో 15 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు. హైదరాబాద్ నుంచి పాండిచ్చేరి వెళ్తున్న మైత్రి ట్రావెల్స్ బస్సు నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలం పేరాయిపల్లి మిట్ట దగ్గర జాతీయ రహదారిపై ప్రమాదానికి గురైంది. సరిగ్గా అర్ధరాత్రి 1 గంట సమయంలో హైవేపై లెఫ్ట్ సైడ్ ఓ లారీ ఆగి ఉంది. బస్సులో ఉన్న ఓ ప్రయాణికుడు వాష్రూమ్ వెళ్లాలని అడగడంతో సరిగ్గా లారీ వెనుక బస్సును ఆపాడు డ్రైవర్. ప్రయాణికుడు దిగ్గగానే వెనుక నుంచి వేగంగా దూసుకొచ్చిన మరో లారీ ముందున్న బస్సును గమనించకుండా ఢీకొట్టేసింది. ఈ ప్రమాదంలో 2 లారీల మధ్య బస్సు ఇరుక్కుపోయింది. బస్సులో వెనుక వైపు ఉన్న F4 అండ్ F6 బెర్తులో ఉన్న బద్రీనాథ్, హరిత అనే 2 ప్రయాణికులు మృత్యువాత పడ్డారు. నిజానికి హరిత F2లో ఉండాలి. అటు F4లో నరసింహారెడ్డి అనే ప్రయాణికుడు కూర్చున్నాడు. బస్సు ప్రయాణం మొదలైన అనంతరం హరిత F2 నుంచి F4కి షిఫ్ట్ అయింది. సీటు మారడంతో నరసింహారెడ్డి ప్రాణాలు దక్కించుకోగా హరిత మాత్రం ప్రాణాలు కోల్పోయింది. F4 అండ్ F6 ఒకే బెర్త్. ఈ బెర్తులో ఉన్న బద్రీనాథ్, హరిత మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. వీరిద్దరూ హైదరాబాద్ ఉప్పల్లో బస్సు ఎక్కినట్టు సమాచారం. ఈ బ్యాక్ సీట్ లో ఉన్న వాళ్ళు ఎవరు? ప్యాసింజర్, కానీ వాళ్ళ పేరు, వాళ్ళ ఐడెంటిటీ. ఒక పర్సన్ బద్రీనాథ్ సార్, F6 సీట్ నెంబర్ బద్రీనాథ్, కన్ఫర్మ్ సార్. సెకండ్ డ్రైవర్ కన్ఫర్మ్. సెకండ్ డ్రైవర్ వన్ పర్సన్ బద్రీనాథ్. అదర్ పర్సన్ F4 కస్టమర్ ఫోన్ చేస్తే సీట్ ఎక్స్చేంజ్ చేయాలని అది మాకు కూడా తెలియదు సార్. F4 రైట్. అనదర్ పర్సన్ నాకు అర్థం అంటే లారీ బలంగా ఢీకొట్టడంతో బస్సు పూర్తిగా డ్యామేజ్ అయింది. గాయపడిన బాధితులను నంద్యాల ఆళ్లగడ్డ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రమాద స్థలాన్ని నంద్యాల ఎస్పీ సునీల్ శరణ్, డీఎస్పీ ప్రమోద్ పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 22 నవంబర్ సుమారుగా ఈవినింగ్ 5 o'clockకి మియాపూర్ నుండి మైత్రి ట్రావెల్స్ అనే ఒక ప్రైవేట్ బస్సు హైదరాబాద్ నుంచి పాండిచ్చేరి వెళ్ళే ఒక బస్సు స్టార్ట్ అవడం జరిగింది. ఈ బస్సులో సుమారుగా ఒక 33 మెంబర్స్ ప్యాసింజర్స్ ఉన్నారు. వీళ్ళందరూ అక్కడ హైదరాబాద్లో ఈవినింగ్ బయలుదేరి ఈరోజు మిడ్నైట్ 12:30 ప్రాంతంలో ఆళ్లగడ్డ ఎంటర్ అయ్యే ముందు పేరాయిపల్లి మెట్ట దగ్గర బస్సులో ఉన్న ఒక 2 ప్యాసింజర్స్ యూరినల్స్ కోసం ఆపమని చెప్పేసి డ్రైవర్ని రిక్వెస్ట్ చేయడంతో బస్సు సైడ్ కాపడం జరిగింది. ఈ ఆగున్న బస్సుని వెనకాల నుంచి ఒక లారీ డ్రైవర్ స్పీడ్గా వచ్చేసి బస్సుని బ్యాక్ సైడ్ నుంచి డాష్ ఇవ్వడం జరిగింది. ఈ యాక్సిడెంట్ జరిగిన వెంటనే మనకి హైవే ద్వారా, మన పోలీస్ ద్వారా మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. వచ్చిన వెంటనే విదిన్ 20 minutes ఉన్న ఇంజూర్డ్ అందరినీ కూడా అంబులెన్స్ని పిలిపించి ఆళ్లగడ్డ CHCకి మనము షిఫ్ట్ చేయడం జరిగింది. ఈ జరిగిన ఇన్సిడెంట్లో ఒక 2 మెంబర్స్, ఒక అమ్మాయి, అబ్బాయి చనిపోవడం జరిగింది. అలాగే ఒక 8 మెంబర్స్ ఇంజూర్డ్ అయ్యారు. ఎవరైతే క్రిటికల్ కండిషన్లో ఉన్నారో ఒక వ్యక్తిని ఆల్రెడీ మనము నంద్యాలకి షిఫ్ట్ చేసాము అంబులెన్స్లో. ఈ ఇన్సిడెంట్ జరిగిన వెంటనే గౌరవనీయులైన నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ శరణ్ గారు కూడా సీన్కి విజిట్ చేయడం జరిగింది. విజిట్ చేసి ఈ క్రైమ్ సీన్ చూడటమే కాకుండా ఎవరైతే ప్యాసింజర్స్ ఇంజూర్ అయ్యారో వాళ్ళందరినీ కూడా హాస్పిటల్కి వెళ్ళి కలిసి ఈ డీటెయిల్స్ అంతా కూడా తెలుసుకున్నారు. వెంటనే మనము వీళ్ళందరినీ కూడా షిఫ్ట్ చేసేసి, అలాగే వీళ్ళ కుటుంబ సభ్యులకు కూడా మనము తొందరగా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ చేరబెట్టేసి వీ విల్ టేక్ ద ఫర్దర్ యాక్షన్.